ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దైవ జనాంగమా, ఈ లోకం ఏ విధంగా ఉందో, ఈ లోకంలోకి మానవుడు జన్మించక మునుపు ఈ లోకం ఉంది. అలాగే మానవుడు మరణించిన తర్వాత ఇంకొక లోకం ఉంది. అదే నిత్యత్వం, స్వర్గం, పరలోకం. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మరి ఆ పరలోకం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ స్వర్గానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి, వెళ్ళాలి. దేవుని యొక్క కోరిక. మానవుడి యొక్క జీవితం ముగింపు తర్వాత రెండు స్థలాలు, స్వర్గము లేదా నరకం. నీవు స్వర్గానికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా నీ జీవితంలో జయాన్ని కొన్ని జయించాలి. జయిస్తే కానీ నువ్వు ఆ నిత్యత్వానికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఈరోజు ఆ యొక్క నిత్యత్వానికి వెళ్ళడానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. యేసు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం యందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనం యందు కూర్చున్ననెత్తును అని ప్రభువారు చెప్తున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని ద్వారా మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి జయించాలి? ఈ లోకంలో చాలా మంది యుద్ధ వీరులు యుద్ధం చేసి తన శత్రువుని జయిస్తే వారికి ఒక బహుమానం వస్తుంది. ఆ బహుమానం కోసం వారు రాత్రి పగలు కష్టపడి శత్రువుని ఎదిరించే సామర్థ్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని పొందుకుంటారు. మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ది గ్రేట్ అలెగ్జాండర్ తను 33 సంవత్సరాలకి ప్రపంచానంతటిని కూడా కత్తితో జయించారు. ప్రపంచానంతటిని జయించారు. తన తెలుగు చేతితో, తన బలంతో జయించారు. కానీ ఆయన చనిపోయాడు. ఆయన ఒక చిన్న దోమ కట్టువల చనిపోయాడు. ఏదేమైనప్పుడు కూడా ఈ లోకాన్ని అంతటిని జయించాడు. కానీ నిజానికి మన చేతులు మనం ఏది జయించాలి అది జ్ఞాపకం చేసుకున్న ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనము మొట్టమొదటిగా మన జీవితంలో మనం జయించవలసింది పాపాన్ని జయించాలి. నువ్వన్నీ జయించవచ్చు. ఈ లోకంలో ఏదేదో జయించవచ్చు. పాపమును జయించాలి, చెడుతనాన్ని జయించాలి, నీలో ఉన్న ద్వేషాన్ని జయించాలి. బైబిల్ చెప్తుంది, సామెతలు రాసిన గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనము ఏ విధంగా చెప్తుందంటే, ఒక చదువమ్మా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. అంటే బలమైన వ్యక్తి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడట బైబిల్ చెప్తుంది. అంటే శాంతము మనిషి జీవితంలో కోపము, ఉద్రేకము, బలము కాదు. నీ జీవితంలో జయించడానికి, జయ జీవితానికి మొట్టమొదట బైబిల్ చెప్తుంది దీర్ఘశాంతం. దీర్ఘశాంతం ఉంటే ఈ లోకంలో నువ్వన్నీ జయిస్తావు. అదే కాదు కానీ నువ్వు నిత్యత్వానికి వెళ్ళడానికి కూడా అది నీకు ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఇంకా చదవమాట, పట్టణాన్ని అంటే ఈ లోకాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ గురించి చెప్తుంది. పట్టణం పట్టువాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. బైబిల్ గ్రంథంలో శాంసన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈయన చాలా బలవంతుడు. ఎలాంటి బలవంతుడు అంటే ఆయన బలం చేత ఒక్కసారి
1000 మందిని ఏమి కాకుండా చంపేస్తాడు. 1000 మందిని అటాక్ చేసి వాళ్ళని జయించగలిగిన మంచి బలవంతుడు. ఆయన జీవితంలో ఒక ఏమి కాకుండా 3 టన్నులున్న గేటుని ఏమి కాకుండా ఎత్తుకొని ఎత్తి విసిరేస్తాడు. మన వాళ్ళైతే 100-200 కేజీలు బరువును ఎత్తడానికి జడిసిపోతాం. అంత బలవంతుడు, పరాక్రమశాలి. కానీ తన జీవితంలో తన మనసుని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తన మనసుని కంట్రోల్ చేసుకోలేదు. ఈ రోజులో చాలా మంది వారి జీవితాలు చూసుకున్నట్లయితే మనం చూసినట్లయితే వారి జీవితాల్లో మనసుని అదుపులో పెట్టుకోలేక వారు ప్రతి దాంతో ఓడిపోయి, ప్రతి విషయంలో వారు అపజయాలు పాలైపోయి, కృంగిపోయి వ్యసన పరులు అయిపోతారు. ఈ రోజులో చాలా మంది త్రాగుడితో ఓడిపోతున్నారు. ఈ రోజులో చాలా మంది ఒక కైనీలతో, ఒక కుర్రాడు చెప్తున్నాను, అరే ఎందుకురా కైనీలు వేస్తా అంటే, అనియా చిన్న కైనీ అన్యా అన్ని మానసేనన్నా అంటాడు. కానీ ఆ కైనీ ఎంతదాకా తీసుకెళ్ళిపోయిందంటే వాడి జీవితంలో వాడికి ఒకరోజు పన్ను నొప్పి వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు ఆ పన్ను తీద్దామని చూసేటప్పుడు ఆయన స్కాన్ చేసినప్పుడు ఆయన అన్నాడు, ఈయనకి పన్ను ద్వారా ఈ క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందని అన్నాడు. క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, ఎందుకు కారణమని తేరం వచ్చి వస్తే ఆ యవనస్తుడు ఒక కైని వేయడం వల్ల ఆ కైని ఎఫెక్ట్ అది ఎలా తిరిగిపోయి హార్ట్ దగ్గరికి వెళ్ళిపోయి అది చేరిపోయి క్యాన్సర్గా తయారైంది. పాప ఆయనకి ఇదంతా కోసి తన జీవితం పాప మంచం మీద ఉండి ఏడుస్తూ కష్టపడి తన భార్య బిడ్డలు పోషించుకోలేక, అయ్యో చూసారా దేవుడు, ఒక చిన్న కైని తన జీవితాన్ని ఎంత నాశనం చేసిందో. ఈరోజు చాలామంది యవనస్తులు వారి జీవితాల చిన్న చిన్న విషయాల్లో బైబిల్ చెప్తుంది. తిమోతి రాసిన గ్రంథం 4:16 యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోమని చెప్తుంది. ఈరోజు ఇలాంటి యవ్వనేచ్ఛలను మనం జయించే జయ జీవితం కలిగి ఉండాలి. యేసు ప్రభువు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను జయించి ఉన్న ప్రకారం నేను జయించాను ఈ లోకంలో. యేసు ప్రభువు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ లోకంలో ఆయన కంటికి కనబడకుండా చెప్పి నువ్వు ఇది చేయి అది చేయని చెప్పడమే కాదు, చెప్పిన దేవుడు భూమి మీదకి చేసి చూపించాడు. నీవు పరస్త్రీ ఎలాగ జయించాలి, కామాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మత్సరాన్ని ఎలాగ జయించగలవు, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని ఎలాగ జయించగలవు ఆయన భూమి మీద జన్మించి చేసి నడిచి చూపించాడండి. అందుకని ఆయన అంటున్నాడు, నేను జయించున్నాను, జయించువాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. జయించాలి. ఏం జయించాడు ఆయన? తన యొక్క ప్రేమ చేత లోకాన్ని, ప్రపంచాన్ని జయించాడు. ఈ లోకంలో ఏ హీరో కూడా అంతమంది ఫ్యాన్స్ ఉండరు. ఏ వ్యక్తి లోకంలో ఒకేసారి ఏ దేవుడికి కానీ ఏ మనుషులకు కానీ అంత ఆరాధన జరగదు. ఒకే ఒక వ్యక్తికి, ఆయనకి, ప్రభుని యేసుక్రీస్తు వారికి ప్రపంచంలో అంతమంది ఫ్యాన్స్, అంతమంది అభిమానులు, అంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టిన వారు ఉన్నారు. ఎందుకంటే వారిని అందరినీ ఎలా జయించాడు ఆయన? తన ప్రేమ చేత జయించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈరోజు యేసు ప్రభువాన్ని వెంబడించింది మదర్ తెరీసా. ఆమె కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పెద్ద పెద్ద నాయకులు, అధికారులు కూడా ఆమె చనిపోయినప్పుడు, భారతదేశంలో కలకట్టాలో చనిపోయినప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆమె కాలు దగ్గర దండం పెట్టారు. క్రైస్తవ్యాన్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఆమె ప్రేమకి దోషం అయిపోయారు. ఈ లోకంలో దేని ద్వారా యేసు ప్రభువు చెప్తున్నారు, నువ్వు జయించాలి, ప్రేమ ద్వారా ఈ లోకాన్ని జయించాలి. ఒక శత్రువుని ప్రేమ ద్వారా జయించగలము. అందుకని మనం జయించే అనుభవానికి మనం వెళ్ళాలి. కాబట్టి దేని ద్వారా మనం చూసుకున్నాం, శాంసన్ అనే ఈ బలవంతుడు పరాక్రమశాలి, కానీ ఆయన ముందు ఎవడు నిలబడ్డానికి భయపడిపోతున్నాడు. కానీ ఒక స్త్రీ దగ్గర ఓడిపోతున్నారు. ఆమె యొక్క తొందరపాటుకు, ఆమె ఆయన ప్రతిరోజు శోధించే శోధనకు జయించలేక ఓడిపోయి, ఈ రోజులో చాలా మంది కుటుంబాలు చూసుకున్నట్లయితే తన భార్య పిల్లలు ఎంత మంచివాళ్ళు ఆయనకు తెలుసు. తన భార్య పిల్లలు చక్కటమైన వాళ్ళు,
అని తెలిసి కూడా ఈ లోకంలో చాలా మంది స్త్రీ దగ్గర ఓడిపోతున్నారు. బైబిల్ చెప్తుంది, 1 యోహాను 2:16 అనుకుంటా, ఏముంటుంది, లోకములో ఉన్నవేటట శరీరాశ, నేత్రాశ, జీవటము, ఇవి లోకములో ఉన్నవి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోండి, వీటిని జయించమని దేవుడు చెప్తున్నాడు. నువ్వెవరైనా సరే నిత్యత్వము కావాలంటే నువ్వు దేవునికి కొబ్బరికాయల అవసరం లేదు, దేవునికి ఊదొత్తుల అవసరం లేదు, నువ్వు గుండు కొట్టుకోవసరం లేదు. నువ్వు లోకములో ఉన్న వాటిని జయించాలి, ద్వేషాన్ని జయించాలి. బైబిల్ అందులో ఒక పేదవాడు నిరుపేది గాడిదలు పోతే గాడిదని వెతుక్కుంటున్న ఒక పేదవాడు, ఆ గాడిదలు ఎత్తుకుంటున్న పేదవాడిని దేవుడు శామ్యూయేలు అనే ఒక ప్రవక్త ద్వారా రాజుగా చేస్తే, ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు అంత గొప్ప స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇస్తే ఆయన దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఆ స్థానాన్ని మర్చిపోతాడు. మర్చిపోయి దేవుడి మాటని అతిక్రమించి ఆయన స్థానాన్ని కోల్పోతాడు. దయచేసి దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను చెప్పింది ఏంటంటే, ఈ యొక్క గాడిదలు పోయిన వాడిని రాజుగా దేవుడు చేస్తే ఆయన జీవితంలో ఒక అసూయ, ఆయనకి మేలు చేసిన ఒక చిన్న యవనస్తుడు దావీదు అనే యవనస్తుడు ఆయనకి మేలు చేస్తాడు. ఆయన యుద్ధంలో ఉన్నప్పుడు శత్రువు ఎదుట నిలబడలేకపోతే ఈ దావీదు ఆయనకి సహాయం చేసి శత్రువును ఎదిరించి శత్రువును నాశనం చేస్తే, ఈడు చిన్నవాడు, నేను పెద్దవాడిని, అందరూ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని చిన్నవాడిని, దావీదు వేల మంది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని చెబుతుంటే ఆ మాటకి సౌలుకి అసూయ వస్తుంది. రాజుకి తన జీవితంలో అసూయ ద్వారా తన రాజ్యాన్ని కోల్పోతాడు, అసూయను జయించలేకపోతాడు. సౌలు దావీదు మీద విషము చూపు చూస్తాడు. అసూయ తనకేం చేస్తుందంటే తన యొక్క రాజ్యాన్ని తీసేస్తుంది. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో అసూయ మన జీవితాన్ని దేవుడు చేస్తారు. మన అసూయ మనకి జయ జీవితాన్ని కోల్పోయేటట్టు చేస్తారు. అసూయను జయించాలి. అదేవిధంగా దేవుని ద్వారా ఈరోజు ఎందుకు మాట చెప్తున్నంటే, మన జీవితంలో ఈ యొక్క శాంసన్ చూసుకున్నట్లయితే ఈయన పట్టణాన్నంతనే జయించాడు. ఒక స్త్రీ యొక్క శోధన వల్ల తన జీవితంలో ఆయన నాశనం అయిపోతాడు, ఓడిపోతాడు. అంత బలవంతుడైన శాంసన్ తన జీవితంలో ఏమి కానివాడుగా బికారుగా అయిపోతాడు. జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో జయించే జయ జీవితానికి రావాలి. ప్రభువు ఒక మంచి మాట చెప్తారు, ఈ లోకంలో నీకు శోధనలు వస్తాయి, ఈ లోకంలో నీకు శ్రమలు వస్తాయి, ఈ లోకంలో నీకు సమస్యలు వస్తాయి. ఏం చేయమన్నాడు ప్రభు? నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు శోధనలు ఎలా జయించగలుగుతావు? ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది. దేవుని ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ లోకంలో ఈ బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఆయన జీవితంలో ఎన్నోసార్లు బల్బు కనిపెడదామని అనేక సార్లు ఓడిపోతుంటారు. ఓడిపోయాడనిస్తే ఆయన వెనక్కి వెళ్ళిపోలేదండి. ఓడిపోయానని ఆగిపోలేదు ఆయన అక్కడితో. ఓడిపోయినది ఆయన రోజు పోరాడుతూ ఆయన లాస్ట్ చేసి ఒక స్టేట్మెంట్ చెప్తాడు. ఆయన ఏంటంటే దేవుడు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించాలని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే దేవులారా, మన చేతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, ప్రభువా నేను ప్రతి దాన్ని జయించడానికి నాకు జయ జీవితం దయచేయని వాడగా, అంతేగాని ఓటాన్ని చూసి పిరికి వ్యక్తులుగా వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏ విధంగా అయితే ఈ యొక్క శాంసన్ ఓడిపోయాడు, కానీ దేవుని ద్వారా బైబిల్ చెప్తుంది నీవు జయించగలవు. తిమోతి రాసిన
రెండవ తిమోతి 2వ అధ్యాయం. నా కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము. చూడండి ఎంత మంచి మాట చెప్తుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే మన జీవితంలో మనం ఓడిపోతున్నాం, నేను గెలలేను అని నువ్వు భయపడుతున్నావు. యేసు మంచి దేవునికి వాగ్దానం చేస్తున్నాడు. నీకు శోధనలు వస్తున్నాయా? భయపడద్దు, నువ్వు భయపడద్దు. ఎందుకంటే ప్రభు వాగ్దానం శక్తి కలిగింది. ఆయన భూమి ఆకాశాలు సృజించిన దేవుడు. చనిపోయిన వ్యక్తిని తన మాటతో రమ్మని పిలిస్తే వచ్చాడు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే అని చెప్తున్నాడు. భయపడద్దు. ఎవరు చెప్తుంటే నా కుమారుడా, క్రీస్తు యేసు యొక్క కృపచేత నీవు బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ధ్యానం చేద్దాం. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఈ యోసేపు తనకి సహాయం చేసే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ తండ్రి కానీ ఎవరు లేరు. ఒక యజమాని ఇంటిలో బానిసగా అమ్మబడిన ఆయన యోసేపు ఐగుప్తులో బానిసగా ఆయన అమ్మబడ్డాడు. తన సొంత అన్నలు తన మీద అసూయపడి ద్వేషము చేత తనని బానిసగా ఐగుప్తీయులకు అమ్మేస్తారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే యోసేపుకి ఒక దర్శనం ఉందండి. ఏమిటి ఆ దర్శనం అంటే, యోసేపు తన చేతులు ఆయనకి చిన్న వయసులోనే నేను ప్రపంచానికి రాజు అవుతాను అనే ఒక దర్శనం. ఆ దర్శనం వైపు చూస్తున్నాడు యేసేపు. ఆ దర్శనం వైపు చూసినప్పుడు ఆయన జీవితంలో తన అన్నలు తనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు అన్నల్ని ప్రేమతో ప్రేమించాడు. ప్రేమిస్తే ఆయనకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే తన అన్నలు కొట్టి డబ్బుల కోసం బానిసగా పరాయి దేశస్తులకు అమ్మేస్తాడు. ఏడుస్తాడు, అన్నలారా అని బతిమలాడుతాడు. కానీ వాళ్ళ హృదయం కఠినం చేసుకుని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత ఆ యొక్క పరదేశంలో బానిసగా అక్కడ ఆయన సేవ చేస్తూ ఉంటాడు. కొత్తుపల్లి అనే ఒక పెద్ద నాయకుడు ఆయన ఇంట్లో ఆయన బానిసగా ఉంటాడు. ఉన్నప్పుడు ఈ పోతిఫర్ ఇంట్లో బైబిల్ చెప్తుంది, యోసేపు యొక్క మంచితనం బట్టి, యోసేపు యొక్క సత్క్రియలు బట్టి, దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం బట్టి పోతిఫర్ ఇంటిని దేవుడు దీవిస్తుంటే ఈ పోతిఫర్కి యోసేపు మీద మంచి అభిమానం కలుగుతారు. యవనస్తుడు ఎదుగుతున్నాడు, మంచి యవనంలో ఉన్నాడు. ఈ సమయంలో ఈ యొక్క పోతిఫర్ బయటకు వెళ్తాడు. దూరపు దేశంకి వెళ్ళినప్పుడు పోతిఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి, యజమానుడి యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి ప్రతిరోజు ఆయన్ని శోధిస్తుంటారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శోధనను యోసేపు ఏం చేశాడంటే జయిస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు దాంతో పోరాడుతున్నాడు, శోధనతో. ఇక్కడ మనం శాంసంగ్ చూస్తే శాంసంగ్కి ఇక శోధన వస్తుంది, ఇక యోసేపుకి శోధన వచ్చింది. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు, శాంసంగ్ ఏం చేస్తున్నాడు చూద్దాం. శాంసంగ్ ఏం చేస్తున్నాడంటే ఆమె యొక్క ఒళ్ళు తలదాల్చాడట. కానీ యోసేపు ఆమె ఒళ్ళు తలదాల్చడానికి అవకాశము ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన దాన్ని జయించడానికి వ్యతిరేకంగా ఉన్నాడు, పోరాడుతున్నాడు. ఓడిపోయాడు శాంసన్, కానీ యోసేపు దాన్ని జయించి పరిగెడుతున్నాడు. అప్పుడు అంటుంది తన పోతిఫర్ భార్య యజమానురాలు ఏంటంటుంది, నిన్ను వదలను, బతకనివ్వను, నువ్వు నా చేతిలో తాటిపోయిపోతే నేను చంపేస్తున్నాను, చచ్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను అధికారిగా అవుతాను అనుకొని పారిపోతే ఆయన్ని తర్వాత ఆ యజమానుడు వచ్చిన తర్వాత ఆయన పట్టుకొని జైల్లో వేయించి హింసలు పెడతారు. హింసలు పెట్టినప్పుడు యోసేపు మనసులో అనుకోలేదట, నేను ఆమెతో పాపం చేసి ఉంటే నాకు ఎందుకు ఈ కష్టాలు, పాపం చేసి ఉంటే ఈ కష్టాలే లేకపోతేనే, పాపం చేయకపోవడం వల్లే కదా నాకు ఈ కష్టాలు అని యోసేపు అనుకోలేదు. ఎలాంటి మాట అంటాడంటే, నేను
39 అధ్యాయం ఆదికాండం 9వ కాబట్టి వచనం. నేను ఇప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని పట్టుకుందని. చూసారా అనేసి ఏసేపు పారిపోతారు. అంటే పాపాన్ని జయించడు. యవనస్తులు ఈ రోజు ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో నీ భార్య ఉంటుండగా నువ్వు వేరే స్త్రీతో కునుకుతున్నావేమో, ఒక్కసారి ఆలోచించు, జయించు. అదేవిధంగా రోడ్డు మీద వ్యసనాలు జయించు, త్రాగుని జయించు, కోపాన్ని జయించు, అన్ని జయించాలి. నీవు విడిచిన వాటి వైపు తిరగబడి. ఈరోజు క్రైస్తవులు చూస్తే చాలా మంది వారి జీవితాల్లో వారికి సరైన గురి లేదు. వారు పైన దాని మీద చూడాలి. కొలస్సీ చెప్తుంది 3వ అధ్యాయము, మీరు పైన వాటి మీద మనసు పెట్టుకోండి అంటే, వీళ్ళు ఎక్కడ మనసు పెడతారంటే లోకం మీదే మనసు పెడతారు. ఈ భూమి మీద స్థలాలు, డబ్బు, వీటి మీద మనసు పెడుతున్నారు. పైన వాటి మీద దేవుడు చూడమని చెప్తున్నాడు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. దేవుడా జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని మీద మనసు పెడుతున్నావు. ఏసేపు పైన ఆయన ప్రతిఫలంగా రాబోతున్నా దాని వైపు చూసి పరుగు పెడుతున్నాడు. ఏం జరిగింది? ఒక సమయం వచ్చిందండి. ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు యోసేపుని చెరలో పడి విడిపించి ఐగుప్తుకే నాయకుడిగా ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఐగుప్తుకి రాజుగా కూర్చోబెట్టాడు. కారణం యోసేపు ఆలోచన. ఆ స్త్రీని జయించకపోతే ఆయన ఐగుప్తుకి రాజు అయ్యేవాడు కాదు. ఈరోజు నువ్వు ఈ చిన్న పాపాన్ని జయించకపోతే నీవు నిత్యత్వానికి వారసులు కావు. జయించగలవు. ప్రభు చెప్తున్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరు జయించగలరు. అదిగో బైబిల్ చెప్తుంది, తిమోతి దాకా చదివిన లేఖన భాగం ప్రకారం 2వ అధ్యాయంలో క్రీస్తు యేసు కృప బట్టి నీవు బలవంతుడువు కమ్ముని బైబిల్ చెప్తుంది. నువ్వు జయించగలవు దేవునిలా. కాబట్టి నువ్వు బలహీనుడు కాదు. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకున్నాం. బైబిల్ గ్రంథంలో లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లోతు దేవుడా ఎలాంటి ప్రశ్నల మధ్య ఉన్నాడంటే, పేతురు రాసిన 2వ అధ్యాయంలో ఏముంటుందంటే, నీతిమంతుడైన లోతట ఆ యొక్క కామ వికారం కలిగిన మనుషుల మధ్యన, అంటే భయంకరమైన పరశరీరాలు మనుషుల మధ్యన ఉంటూ తన మనసును నొప్పించుకుంటూ ప్రతిరోజు దాంతో ఆయన పోరాడుతున్నాడు. చదవమా. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి, ఆ నీతిమంతుడు చూడండి, లోతు పాపుల మధ్యలో కాపురం ఉన్నాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొని చూసి తన మనసును నొప్పించుకుంటున్నాడు తప్ప పాపం చేయలేదు. ఒక్కసారికి లేదు, ఒక్కసారి కోపం లేదు, ఒక్కసారికి ఏమీ చేయలేదు. ఆయన తన మనసు నొప్పించుకొని ఉంటున్నాడు. దేవుడు చూశాడు. నీతిమంతుడు ఈ భూమి మీదకి వస్తున్న ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వస్తున్న ఈ ఉగ్రతను నీతిమంతుని తప్పించాలి. ఎందుకంటే ఆయన జయశాలిగా జయవీరుడిగా భూమి మీద జీవిస్తున్నాడు. ఆయన తప్పించబడాలి అని దేవుడు తన దూతలు పంపించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చి ఆ దూతలు లోతుతో తన భార్య బిడ్డలతో అంటారు, ఇదిగో ఇది నాశనం అయిపోతుంది, మీరు దీన్ని విడిచి వెళ్ళిపోండి. లోతు భార్య చాలా ఆస్తి, చాలా బంగారం ఆమెకుంది, చాలా ఆస్తి ఉంది, విశాలమైన సొదొమ గొమొర్రా పట్టణంలో మంచి స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆమెకి లోతుతో ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి? సొదొమ గొమొర్రా నాశనంలో తప్పించబడి మంచి దేశానికి ప్రయాణం చేస్తుంది. కానీ యేసు ప్రభువు మాట చెప్పారు. లూకా రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో 62వ వచనంలో మాట చెప్తాడంటే, నా గట్టి మీద చేపెట్టి తిరిగి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదు. చూసారా? నా గట్టి మీద చేపెట్టి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాదని ప్రభువు చెప్తున్నారు. దేవుని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. ఈమె లోతులో పరిగెడుతుంది.
లోతు ముందుకు వెళ్తుంది. కానీ ఈ మనసు ఎక్కడ ఉండిపోయిందట? ఈ మనసుని జయించలేకపోయింది. చూసారా? లోకానంతరం సంపాదించిన సరే తన మనసుని కాపాడుకోకపోతే ప్రయోజనం ఏమిటి? బైబిల్లో మార్కు రాసిన సువార్తలో ఈ లోకం అంతటా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? జేవియర్ అని మంచి భక్తిపరుడైన ఆయన బాడీ ఇప్పటికీ కూడా గోవాలో ఉంది. కుళ్ళిపోలేదండి ఆయన శరీరం. మన మధ్యలో ఉంది ఆయన శరీరం. మన భారతదేశంలోనే ఉంది. చూడండి, గోవా దేశంలో కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఒక కమ్యూనిస్టు. ఆయన ఆయన మంచి డబ్బు గలవాడు, ఆస్తిపరుడు. ఆమెకు ఒక చిన్న పాప వెళ్ళి ఆయనకు ఒక కడపత్ర ఇస్తుంది. ఏమని ఇస్తుందంటే ఆ కడపత్ర చూసి ఆయన చదివి విసిరేస్తాడు. ఏమని ఉంటుందంటే అందులో, ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మని కోల్పోతే ప్రయోజనం ఏంటి? ఇలాంటి అంతసేపు భక్తు పనులు ఇలాగ చెప్తాను విసిరేస్తాను. విసిరేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కొన్ని రోజులు పోయిన కదా ఇంకొక వ్యక్తి సేమ్ కడపత్రాన్ని ఇస్తాడు. ఇస్తే మళ్ళీ చూస్తాడు. చూసి ఆయన దాని గురించి ఆలోచించడం మొదలెడతాడు. ఎస్, ఈ లోకాన్ని అంతా సంపాదించి నా ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏంటి? ఈ లోకాన్ని సంపాదించడానికి నేను ప్రయాసపడుతున్నాను తప్ప అసలైన దాన్ని సంపాదించడానికి నేను ప్రయాసపడట్లేదు. ఈ లోకంలో అందరూ కూడా బిల్డింగ్లు కట్టాలని ప్రయాసపడుతున్నాను. నిజమే, ఆ బిల్డింగ్లు ఉండిపోతే కానీ నువ్వు ఉండవు. నువ్వు సంపాదించిన ఆస్తి ఉండిపోతే కానీ నువ్వు ఉండవు. కానీ నీ కోసం నా కోసం ఒక నిత్యత్వం స్వర్గం ఉంది. నీ కోసం నా కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసుకున్నట్లయితే ఈ లోతు భార్య పరిగెడుతుంది. కానీ తన మనసు మొత్తానికి ఎక్కడ ఉండిపోయింది? సొదొమ గొమొర్రా ఉండిపోయింది. తన భర్తతో వస్తుంది, పరిగెడుతుంటే వెనక్కి మనసు లాగేస్తుంది. ఆస్తి అక్కడ ఉండిపోయింది, నీ బంగారం అక్కడ ఉండిపోయింది, నీ పట్టు చీరలు అక్కడ ఉండిపోయాయి, నీ స్నేహితులు అక్కడ ఉండిపోయారు. ఎక్కడ? వెనకాతల పరిగెడుతూ ప్రభువు ఏం చెప్పారు? నాగట మీద చేయి పెట్టి వెనక తిరిగి చూచివాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. పరిగెడుతూ ఆగి వెనక్కి అలా చూసి అలా ఉండిపోయిందంటే వెనక్కి చూసి వెనక్కి ఉండిపోయింది. లోతు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? జై జీవితానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క మరణాన్ని తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుని మనం జయించాలి. ధనాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, లోకాశలు జయించాలి, పాప కోరికలు జయించాలి, చెడు స్నేహాలు జయించాలి, వ్యసనాలు జయించాలి. జయిస్తేనే ఆ నిత్యత్వము నీకు నాకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. మన వచ్చిన అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. జీవం గల దేవా, నీకు వందనాలు. విత్తమైన మాటలు అయ్యా ప్రతి హృదయంలో మీరు ఫలింప చేయమని అడుగుతున్నాము. అయ్యా నా తండ్రి, ప్రతి కన్నులు హృదయములు తెరవబడిన ప్రభా, గొప్ప మారు మనసు రక్షణ పొందుకొని ప్రభా, ఇగో సమస్తము నా తండ్రి లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని అయ్యా సమస్తము జయిస్తున్నా ప్రభా. ఇగో నా తండ్రి విజయవంతమైన క్రైస్తవ జీవితము కలిగి ప్రభా, నీకు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ఇంకొక దైవజనులను బలమైన ఆత్మతో వాక్కు తగ్గులతో నింపి ప్రభా, నీ నామమునకు మహిమకరంగా సకల జనులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా వాడుకోమని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించి, ప్రభు కృప వారి బలహీనతలో వారికి బలము దయచేసి వారిని నిత్యత్వానికి నడిపించును గాక. ఆమేన్. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆ
దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ తొలగించు క్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే